మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వేం చెప్తే అది మేము నమ్మాలా? స్వర్ణ, ఇక చాలు. ఇప్పటి వరకు మీరిద్దరూ మాట్లాడిన మాటలు చాలు, చేసిన గొడవ చాలు. మీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో వీడికేం తెలుసు? జరిగింది చెప్పాడు. పెళ్ళైన వాడి మీద మనసు పట్టం మీ అమ్మాయి తప్పు. ఇంతకు మించి ఇంకొక్క క్షణం మీరిక్కడున్నా మీ ఇద్దరిని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. వెళ్ళి మీ దిక్కున్న చోట చెప్పుకోండి. మీ ఇంట్లో పోలీస్ ఆఫీసర్ మాత్రమే ఉన్నాడు. మొత్తం డిపార్ట్మెంట్ ఏం లేదు. మేం చేయాల్సింది మేం చేస్తాం. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి. పదండి. ఒకవేళ ఆ యాక్సిడెంట్ అయిన అమ్మాయి నిషానేనా? అందుకే కిరణ్ టెన్షన్ పడుతున్నాడా? అమ్మో, ఈ విషయం బయటకొస్తే నిజంగానే కిరణ్ చిక్కుల్లో పడతాడు. ఇప్పుడేం చేద్దాం స్వర్ణ? ఏం చేద్దాం ఏంటండి? కిరణ్ అబద్ధం చెప్తున్నాడు. వాళ్ళు చెప్పేది నమ్మడానికి వీల్లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా ఒక అనామకురాల్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అనామకురాలు నా భర్త, నా అత్త అని వాళ్ళని వెనకేసుకొస్తోంది. అన్నీ బావుంటే ఇదే నిషా అత్తగారిల్లు అయ్యుండేది. ఆ స్థానంలో ఉన్న కిరణ్ భార్య ప్రశాంతంగా ఉండకూడదు. ఇప్పుడు అది ముఖ్యమా? మన అమ్మాయి కనిపించట్లేదు, దాని గురించి ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ కిరణ్మయ్యి ఎంత పొగరుగా నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటుందా? ఒక్క ఫ్రెండ్ కూతురు కనిపించకుండా పోయిందంటే కాస్త అయినా జాలి లేకుండా మాట్లాడుతుందా? ఇప్పుడు తల్లిగా నేను పడే బాధ ఆ కిరణ్మయ్య కూడా పడాలి. కిరణ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించాలి. అరెస్టా? దానివల్ల నిషా దొరుకుతుందా? కిరణ్ అరెస్ట్ అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. నిషా ఎక్కడుందో వెతికి మరీ తీసుకొస్తారు. ఏమీ చేయకుండా ఉంటే మనం మాత్రం నిషాని ఎక్కడని వెతుకుతాం? కిరణ్ ని ఊరికే వదలకూడదు. కిరణ్ మైకి, ఉషకి బుద్ధి రావాలి. మనం ఏంటో, మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. వాళ్ళ ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడని మాట్లాడుతుందా? అంతకన్నా పెద్ద ఆఫీసర్ దగ్గరికి మనం వెళ్తాం. అంతకన్నా పెద్ద స్థాయిలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కమిషనర్ భరద్వాజ నా ఫ్రెండే. పద వెళ్దాం. పదండి. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఎంక్వైరీ చేశాను పురుషోత్తం. ఒకే ఒక యాక్సిడెంట్ కేసు నమోదైంది. అది కూడా కారు డ్యామేజ్. అందులో ఫ్యామిలీ ఉన్నారు. మీరేమో నిషా ఒంటరిగా వెళ్ళిందంటున్నారు. కార్ నెంబర్ని బట్టి తొందరలోనే ట్రేస్ అవుట్ చేస్తాను. ఇది ఇంతటితో వదిలేలేని భరద్వాజ్. నా కూతుర్ని కదని చాలా పెద్ద తప్పు చేశాడు. అప్పటి నుంచే నా కూతురు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ హర్ట్ చేశాడు. నాకు అతని మీదే అనుమానంగా ఉంది.
అతనే ఏదో చేశాడు భరద్వాజ్. అవును సార్, నిషా మిస్ అవడం వెనక కిరణ్ మాత్రమే ఉన్నాడు. నా కూతురికి శత్రువులు ఎవరూ లేరు. వెంటనే మీరు అతన్ని అరెస్ట్ చేయాల్సిందే సార్. ఆగమ్మా, ఆవేశపడకండి. ఒకవేళ కిరణ్ నిషాని ఏదైనా చేసి ఉంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానీ అవతల చాలా గౌరవ మర్యాదలున్న ఫ్యామిలీ. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏ ప్రూఫ్లు లేకుండా వెంటనే వెళ్ళి అరెస్ట్ చేస్తే ముందు మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. నేను ప్రాపర్గా ఎంక్వైరీ చేయిస్తాను. నిషా ఎక్కడున్నా కనిపెట్టి మీకు అప్పగిస్తాను. లేదు భరద్వాజ్, నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను. కిరణే సస్పెక్ట్. అతనికి తప్ప నా కూతురు ఏమైందనే విషయం ఎవరికీ తెలీదు. మీరు కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేట్ చేస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. నిషా ఏమైందనేది తెలుస్తుంది. ఇంత డబ్బు పరపతి ఉండి కూడా కన్న కూతురు కనిపించకుండా పోతే చూస్తూ ఊరుకోమంటారా? మీరు అవతల ఎంత పెద్ద ఫ్యామిలీ అనేది ఆలోచించకుండా మాకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేయండి సార్. మీ బాధ, భయం నేను అర్థం చేసుకోగలను. నా ఫ్రెండ్ కూతురు కనిపించకుండా పోతే నేను మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాను? ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను కదా. మీరు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయి. రాత్రి ఒక పబ్లో పోలీస్ రైడింగ్ జరిగింది. అక్కడ అంతా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆ రైడ్లో మన రేణు దొరికింది. నీ కొడుకు కిరణ్ ఎక్కడ? నా కూతురు జీవితాన్ని బ్రతుకుని నాశనం చేయడానికే పుట్టాడు నీ కొడుకు. నిజం చెప్పు, ఏం చేసావు నా కూతుర్ని? చెప్పు. మీ ఇంట్లో పోలీస్ ఆఫీసర్ మాత్రమే ఉన్నాడు. మొత్తం డిపార్ట్మెంట్ ఏం లేదు. మేం చేయాల్సింది మేం చేస్తాం. ఇంట్లో వరుసగా ఏవో సమస్యలు వస్తున్నాయేంటి? రేణుకి అంత పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు నిషా మిస్ అవ్వడానికి కిరణే కారణమని కేసు పెడతామంటున్నారు. కిరణ్ మీద లేనిపోని నిందలు పడుతున్నాయి. వాడసలే సున్నితం. ఇలాంటివి తట్టుకోలేడు. ఏం చేయాలి? అమ్మా, నేను కిషోర్ శర్మని మాట్లాడుతున్నాను. చెప్పండి పూజారి గారు. మీరు చెప్పినట్టే కిరణ్ బాబు జాతకాన్ని పరిశీలించాను. ఎలా ఉంది? ఉగాది తర్వాత పరిస్థితి ఏమీ బాగోలేదమ్మా. అకారణమైన నిందలు, మనస్తాపాలు, ఇంటా బయట సమస్యలు గోచరిస్తున్నాయి. మరి దీనికేం పరిష్కారం లేదా పూజారి గారు? సంకట చతుర్థి హోమం చేయిస్తే కాస్త ఉపశమనం కలుగుతుందమ్మా. అలాగే, రేపే చేయిద్దాం. ఎల్లుండి శనివారం కదమ్మా. ఆ రోజు చాలా మంచి రోజు. ఆ రోజు చేయిద్దాం మనం కార్యక్రమం. సరే, మిగతా ఏర్పాట్లన్నీ మా వాళ్ళు చూసుకుంటారు. ఉంటానండి. అలాగేనమ్మా, ఉంటాను. నమస్కారం తల్లి. కిరణ్ గ్రహస్థితి బాలేనందుకే ఇన్ని సమస్యలు వస్తున్నాయా? అమ్మా, ఆర్ యు ఓకే? పదమ్మా, డిన్నర్ చేద్దాం. దేని గురించి ఆలోచిస్తున్నావు అమ్మా? నీ గురించే నాన్న. నా గురించా? అవునరా, పూజారి గారు కాల్ చేశారు.
నీ గ్రహస్థితి అనుకూలంగా లేదంట. అందుకే నీ మీద ఇన్ని నిందలు పడుతున్నాయంట. పరిష్కారం అడిగాను. గ్రహశాంతి కోసం హోమం చేయాలన్నారు. దాని గురించే ఆలోచిస్తున్నాను. మీరిలాంటివన్నీ నమ్ముతున్నారా అత్తయ్య? కిరణ్కి సంబంధించి ఎలాంటి చెడు జరిగినా నాకు కష్టంగా ఉంటుంది. తప్పు చేయని వాడి మీద నిందలు పడుతున్నాయంటే గ్రహాలు అనుకూలంగా లేవనే కదా అర్థం. ఈ హోమం జరిపిస్తే ఎంతో కొంత పరిహారం ఉంటుంది కదక్కా. మీ మరిది గారికి మనశ్శాంతిగా ఉంటుంది. ఏం మేఘనా, నీకేమన్నా అభ్యంతరాలున్నాయా? నాకెందుకు అభ్యంతరాలుంటాయి అత్తయ్య? మామూలుగా అడిగానంతే. మంచి నిర్ణయం తీసుకున్నారత్తయ్య. పూజకన్ని ఏర్పాట్లు నేను, హారిక, ఉషా చూసుకుంటాం. ఉషా, పూజ జరిగేటప్పుడు కిరణ్తో పాటు సంజయ్, తరుణ్ కూడా ఉండాలని చెప్పు. అలాగే అత్తయ్య. ఈ పూజతోనైనా ఇంట్లో ఇంకెలాంటి సమస్యలు రాకుండా ఉంటే అంతే చాలు. బాగా గుర్తుపెట్టుకో. ఓకే సార్. నా దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయని అత్యుత్సాహం చూపించొద్దు. ఇది హై ప్రొఫైల్ అండ్ కాన్ఫిడెన్షియల్ కేస్. ఎస్ సార్. పబ్లిక్ అటెన్షన్ లేకుండా సివిల్ డ్రెస్లో వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ ఇలాంటివన్నీ తర్వాత చూద్దాం. ముందు ప్రైమరీ రిపోర్ట్ చూద్దాం. అవతల వ్యక్తి తక్కువ వాడేం కాదు. ఒక ఏసీపీ బ్రదర్. చాలా పెద్ద ఫ్యామిలీకి చెందినవాడు. ఎక్కడ కలిశారు, ఏం జరిగింది, నిషా ఎక్కడ ఉంది, అసలు ఉందా లేదా, నిషా వెళ్ళిన కార్ ఎక్కడుంది, ఇవన్నీ ముందు తెలుసుకుని ప్రొసీడ్ అవ్వండి. ఓకే? ఓకే సార్. సార్, మహతి ఆడియో కంపెనీలో నిషా, కిరణ్లు చివరిసారిగా కలిశారు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది సార్. సార్, ఈ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి సార్. ఫుల్ క్లారిటీ వస్తుంది. You can go now. ఓకే సార్.
పాండే అంతా రెడీ అయ్యాక గణపతిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా. అవును, చాలా రోజుల తర్వాత నాకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. అమ్మగారు మంచి డెసిషన్ తీసుకున్నారు ఈ పూజ ఏర్పాటు చేసి. ఇవి నిర్వహించడానికి డిసిషన్స్ అనే పెద్ద మాట ఎందుకు? రోజు మనం దేవుని పూజిస్తున్నట్టుగానే అప్పుడప్పుడు వ్రతాలు, హోమాలు, దానాలు లాంటివి చేయాల్సిన బాధ్యత మనదే. ఎలాంటి దోషమున్నా ఇటువంటి పూజలు నిర్వహించినప్పుడు భగవత్ అనుగ్రహం మనపై కలిగి మన పైన ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. పూజారి గారు, అమ్మా. ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అన్నీ పూర్తయ్యాయమ్మా. ఇక మీ ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు కోడళ్ళు రావడమే ఆలస్యం. రెడీ అయితే పిలిపించండి. అలాగే పూజారి గారు. సంజయ్, తరుణ్, కిరణ్ త్వరగా రండి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. పూజారి గారు, పూజ మొదలు పెట్టండి. ఓం గణానాథాయ నమః. కవిం కవీనాం వస్త్రవస్త్రం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శ్రీమన్నోతి శ్రీనివాసం శుక్లాం వరదరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రణో దేవీ సరస్వతీ వాజే జీవా దేవతీ ధీరాం శ్రీరస్తు లక్ష్మీం క్షీరసముద్రాయ కన్యాం శ్రీరంగదానేశ్వరీ రాజే భూతమస్తదేవతాం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసూతం 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 గురు గుహనూతం, మహాదేవసూతం గురు గుహనూతం. మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్యనాటకాదిప్రియం, మహాకావ్యనాటకాదిప్రియం. మూషికవాహనమోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం. ఏంటండి, ఎవరు? ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఇప్పుడా? ఈ టైంలోనా? అర్జెంటుగా మాట్లాడాలి, ఇప్పుడే వస్తాను.
ఎక్కడున్నావు? మా ఫ్యామిలీతో పూజలో ఉన్నాను సార్. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి. సార్ ఇప్పుడా? అవును, వెంటనే బయలుదేరు. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఓకే సార్. త్వరగా రా. అమ్మా, తరుణ్, వీళ్ళంతా ఎందుకు వచ్చారా? కిరణ్ని అరెస్ట్ చేస్తున్నామమ్మా. నిషా మిస్సింగ్ కేసులో కిరణ్ ప్రమేయం ఉందని వాళ్ళ అమ్మా నాన్న కంప్లైంట్ ఇచ్చారు. అరెస్ట్ చేయక తప్పదమ్మా.